కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్. సో మనకు జీకే కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో అంటే ప్రతి ఎగ్జామ్స్లో కూడా కీలకం. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము కరెంట్ అఫైర్స్ అనేది డీల్ చేస్తున్నాం. మార్చి 24 ఆ రోజు ఒక స్పెషల్ ఏంటిదంటే మన భారతదేశంలో ఎక్కువగా విలేజ్లలో ఆడే ఆట కబడ్డీ. సో ఈ యొక్క మార్చి 24ను కబడ్డీ డేగా మనం జరుపుకుంటున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ప్రతి లైఫ్లో ఆడి ఉంటారు కబడ్డీ. సో ఈ కబడ్డీని మార్చి 24న మనకు తీసుకోవడం జరిగింది. సో కబడ్డీ గురించి మీకు ప్రీవియస్లో ఎగ్జామ్స్లో ఎలా వచ్చాయి క్వశ్చన్స్, అలాగే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి బిట్స్ ఎలా ఉన్నాయి, సో చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి కబడ్డీని ప్రపంచంలో బంగ్లాదేశ్ అనే దేశం మనకు జాతీయ క్రీడగా తీసుకుంది ఈ యొక్క కబడ్డీని. అలాగే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా తమ యొక్క రాష్ట్ర క్రీడగా ఈ యొక్క కబడ్డీని ప్రకటించుకున్నాయి. సో ఆ రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కానీ, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, సో అలాగే ఇక్కడ పక్కకున్న మనకు కర్ణాటక స్టేట్, అలాగే మనకు కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబు అండ్ హర్యానా చాలా ఇంపార్టెంట్ అండి. సో తెలంగాణ, ఏపీ అండ్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబు, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్ ఈ అన్ని రాష్ట్రాల మనకు యొక్క క్రీడ ఏంటంటే కబడ్డీ అండి, చాలా ఇంపార్టెంట్. అలాగే తమిళనాడు సంబంధించి మనకు సాంప్రదాయ క్రీడలు 2 ఉన్నాయండి. సో అది సాంప్రదాయ క్రీడలు వేరండి. తమిళనాడు యొక్క రాష్ట్ర క్రీడ ఏదంటే కబడ్డీ, తమిళనాడు యొక్క సాంప్రదాయ క్రీడలు ఏంటి అంటే 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఏంటంటే సిలంబం, ఇదొకటి. అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెదురు కర్రలు ఉంటాయి కదండి, ఆ వెదురు కర్రలతో ఇక్కడ మనకు ఆడడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే జల్లికట్టు, మీకు ఐడియా ఉంటుంది జల్లికట్టు, ఎద్దుతోని మనకు పోటీ పడుతూ ఉంటారు, అది జల్లికట్టు. సో జల్లికట్టు సిలంబం అనేది 2 కూడా తమిళనాడు యొక్క సాంప్రదాయ క్రీడలు. తమిళనాడు యొక్క రాష్ట్ర క్రీడ ఏదంటే కబడ్డీ, ఇది ఒకటి చూసుకోవాలి. సో కబడ్డీ యొక్క క్రీడలు చూసుకోవాలి. అలాగే కబడ్డీ సంబంధించి మీరు చూసినట్టయితే రీసెంట్గా 2025లో కబడ్డీ సంబంధించి మనకు ప్రపంచ కప్ జరిగిందండి. సో వరల్డ్ కప్ జరిగింది, ప్రపంచ సంబంధించి వరల్డ్ కప్ కబడ్డీ జరిగింది. సో ఎప్పుడంటే మనకు మార్చి 17 నుండి మార్చి 23 వరకు మనకు జరిగింది. ఎక్కడ జరిగిందంటే వెస్ట్ మిడ్లాండ్లో జరిగింది, చాలా ఇంపార్టెంట్. వెస్ట్ మిడ్లాండ్లో జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే మనకు ఇంగ్లాండ్లో ఉంది. సో ఇంగ్లాండ్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ అని. 2025లో మార్చి 17 నుండి మార్చి 23 వరకు మనకు వెస్ట్ మిడ్లాండ్లో ఇంగ్లాండ్ దేశంలో మనకు యొక్క ప్రపంచ కప్ జరిగిందండి, ఇది ఒక కబడ్డీది. సో దీనిలో మొత్తం కూడా మనకు 9 జట్లు పాల్గొన్నాయి టోటల్గా. సో ఇందులో ఫైనల్గా మన భారత్కి వెళ్ళింది. సో ఫైనల్లో భారత్ మరియు భారత్ అనేది గెలిచింది ఫైనల్లో. అలాగే మనకు మహిళల సంబంధించి వరల్డ్ కప్ జరిగింది. ఆ మహిళలకు సంబంధించి 6 టీమ్స్ పాల్గొన్నాయి, అందులో కూడా మన భారతదేశం ఫైనల్లో గెలిచింది. అంటే 2025 ప్రపంచ కప్ కబడ్డీలో ఎవరు గెలుపొందారంటే మన భారతదేశము గెలుపొందింది. అది కరెంట్ అఫైర్స్లో చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనకు ఈ కబడ్డీ గురించి కొన్ని స్పెషల్గా కొన్ని ఎగ్జామ్స్లలో మనకు అంటే సెంట్రల్ ఎగ్జామ్స్లలో చాలా అడుగుతున్నారండి. సో అందులో ఏంటంటే సాధారణంగా కబడ్డీలో ఎంతమంది పాల్గొంటారండి ఒక్కసారి ఆలోచించండి. కబడ్డీ ఎంతమంది, సాధారణంగా టీంలో ఎంతమంది ఉంటారండి? కబడ్డీలో మనకు 7 మెంబర్స్ ఉంటారండి. కానీ కబడ్డీలో ఉండే మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 12 మంది అండి. 12 మెంబర్స్ ఉంటారు సభ్యులు. ఈ 12 మెంబర్స్లో 7 మెంబర్స్ ఏమో యాక్టివ్ మెంబర్స్, అంటే 7 మాత్రమే కబడ్డీలో ఆడతారు ఒక టీంలో. సో మిగిలిన 5 కూడా మనకు ఇన్యాక్టివ్ మెంబర్స్గా ఉంటారు. సో అదొకటి చూసుకోండి. అంటే కబడ్డీలో మొత్తం సభ్యులు 12, కబడ్డీలో మన ఒక టీంలో ఆడే సంఖ్య ఎంతమంటే 7, అది గుర్తుంచుకోండి. మీకు ఇంకా కొన్ని గుర్తుంచుకోండి అమ్మా. మీకు పోలో ఆట తెలిసి ఉంటుంది, పోలో. ఈ పోలోలో ఎంతమంది అంటే కేవలం 4 మాత్రమే ఆడతారు, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు చాలా మంది తెలిసి ఉంటుంది బాస్కెట్ బాల్ తెలిసి ఉంటుంది. బాస్కెట్ బాల్లో ఉండే సభ్యుల సంఖ్య టీంలో 5 అండి, అది గుర్తుంచుకోండి. అలాగే వాలీబాల్ మీకు ఐడియా ఉంటుంది, వాలీబాల్లో ఉండే ఎంతమంది అంటే సభ్యులు 6 అండి, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు నెట్ బాల్ ఐడియా ఉంటుంది, నెట్ బాల్. సో నెట్ బాల్లో ఉండే సభ్యుల సంఖ్య ఏంటంటే 7 అండి, ఇది చూసుకోండి. సో పోలో 4, బాస్కెట్ బాల్లో 5, వాలీబాల్లో 6, అలాగే నెట్ బాల్లో 7. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు అండి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఖోఖోలో 9 మంది సభ్యులు ఉంటారు.
క్రికెట్లో 11 మంది, హాకీలో 11 మంది, చాలా ఇంపార్టెంట్. అలాగే ఫుట్బాల్లో 11 మంది, రగ్బీలో 15 మంది, అలాగే చెస్ కానీ బాక్సింగ్లో కానీ ఒక్కరే ఉంటారు, చాలా ఇంపార్టెంట్. స్నూకర్లో కూడా ఒకరే ఉంటాడు, బిలియర్డ్స్లో కూడా ఒకరే ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా. ఖోఖో 9 మంది, సో కబడ్డీ 7. ఇలా టీమ్ మెంబర్స్ కూడా మనకు ఇంపార్టెంటే. సో ఇది కాకుండా ఇటీవల ఎగ్జామ్స్లలో ఎస్ఎస్సి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్లలో కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. కబడ్డీలో సాధారణంగా 3 రకాల మెథడ్స్ ఉంటాయండి. ఒక మెథడ్ పేరు ఏంటంటే సంజీవని మెథడ్ అండి. సంజీవని మెథడ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి టీం సభ్యుడు అవుట్ అయింది అనుకోండి, వాడు బయటికి వెళ్తారు ఆటోమేటిక్గా. వెళ్ళిన తర్వాత ఆ టీంలో ఉన్న మరొకరు ఒక పాయింట్ సాధించిన అనుకోండి, ఒకరు అవుట్ చేసిన అనుకోండి, అంటే మళ్ళీ తిరిగి బతికించుకోవచ్చు అతన్ని. మళ్ళీ ఒకసారి అవుట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి బతికించుకొని మళ్ళీ టీంకి వస్తాడు అతడు. సో సంజీవని మెథడ్ అది. ఇది లాస్ట్ ఎస్ఎస్సి 2023లో ఎగ్జామ్లో అడిగాడండి. అది కాకుండా ఇంకొకటి ఉంటుంది, గమిని మెథడ్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మనకు టీంలో ఉన్న తర్వాత మనం అవుట్ చేస్తాం, సభ్యుని అవుట్ చేస్తాం. సో అవుట్ చేసిన తర్వాత ఏంటంటే కోర్టు నుంచి బయటకు వెళ్తాడండి. సో కోర్టు బయటకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఆ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయ్యే వరకు ఆ కోర్టుకు రాడు, బయటనే ఉంటాడు. సో అది వచ్చేసి మనకి ఏంటంటే గమిని మెథడ్. ఇలా మనకు మొత్తం కూడా 3 మెథడ్లు ఉంటాయండి. సంజీవన్ మెథడ్, గమిని మెథడ్, అమూర్ మెథడ్ అని 3 మెథడ్స్ ఉంటాయి. సో ఇది దేనిలో అంటే కబడ్డీలో ఉంటాయి. సో కబడ్డీలో ఉండే మొత్తం సభ్యులు 7. 2025 సంబంధించి ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్ జరిగింది. ఇంగ్లాండ్లో ఎక్కడండి? వెస్ట్ మిడ్లాండ్. ఎవరు గెలిచారు? భారత్ గెలిచింది. ఓకేనా, ఇది ఒకటి చూసుకోండి. మొట్టమొదటిసారి ప్రపంచ కప్ ఎప్పుడు జరిగిందమ్మా అంటే 2019లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగింది. అది 2019లో ఫస్ట్ ప్రపంచ కప్ జరిగింది. ఇది చూసుకోవాలి. అలాగే ఇది కాకుండా మనకు ప్రో కబడ్డీ అనేది కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది కూడా ఒక చూసుకోవాలి. ఇదంతా కూడా కబడ్డీ గురించి ఈ మార్చి 24న చూసుకోవాలి.